బేర్ గ్రిల్స్ తను ఒక రియల్ హీరో. మీలో చాలా మంది చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్లో ఇతను చేసే సాహసాలు చూసే ఉంటారు. ఇతను తన స్ట్రాంగ్ మైండ్ సెట్ తో మనం కలలో కూడా చేయడానికి ఇష్టపడని ఎన్నో భయంకరమైన సాహసాలు చేసి చూపించాడు. కానీ బేర్ గ్రిల్స్ ఇంతకు ముందు ఇలా ఉండేవాడు కాదు. ఇతను చూడ్డానికి చాలా ధైర్యవంతుడిలాగా కనిపిస్తాడు. కానీ ఇతను లోపల నుంచి చాలా బలహీనమైన వాడు, చాలా పిరికివాడు. 21 సంవత్సరాల వయసులో చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. కానీ తను చావు అంచుల వరకు వెళ్లి యముడితో పోరాడి ప్రాణాలు దక్కించుకుని ఎంతో గొప్ప అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు. అయితే తన ఇన్స్పైరింగ్ స్టోరీ తెలుసుకుంటే మీ అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం తనకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. బేర్ గ్రిల్స్ భయం మిమ్మల్ని బయటకు దృఢంగా కనిపించేలాగా చేస్తుంది, కానీ లోపల నుంచి చాలా బలహీనంగా మారుస్తుంది అని చెప్పాడు. మొదట్లో బేర్ గ్రిల్స్ కి ఎత్తులు అంటే చాలా భయం. దాన్ని ఆర్కోఫోబియా అని అంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మ్యాన్ వర్సెస్ వైల్డ్ లోని ప్రతి ఎపిసోడ్ లో ఇతను హెలికాప్టర్ నుంచి చాలా ఎత్తులో నుంచి జంప్ చేశాడు. ఇతను యూకే స్పెషల్ ఎయిర్ సర్వీస్ SAS లో సభ్యుడిగా ఉండేవాడు. ఇతను పారాషూట్ తో మంచి అనుభవం పొందాడు. చాలా సార్లు ప్లేన్ నుంచి జంప్ చేశాడు. అయితే ఇతనికి 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 1996లో జాంబియాలో ఒక మిషన్ లో భాగంగా 16,000 మీటర్ల ఎత్తు నుంచి దూకేశాడు. కానీ ఆ సమయంలో ఇతని పారాషూట్ ఓపెన్ అవ్వలేదు. ప్లేన్ నుంచి జంప్ చేసిన కాసేపటికి పారాషూట్ ను ఓపెన్ చేశాడు. అయినా కూడా అదుపు తప్పి కిందకు వెళ్తున్నాడు. వెంటనే పైకి చూసి పారాషూట్ పూర్తిగా తెరుచుకోలేదు అన్న విషయాన్ని గమనించాడు. ప్రాణాలు కాపాడుకోవాలి అనే భయంతో పారాషూట్ ను మళ్ళీ కదిలిస్తూ ఉన్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా పారాషూట్ మాత్రం ఓపెన్ అవ్వలేదు. కాసేపటికి చెట్ల మధ్యలో నుంచి భూమి మీద పడిపోయాడు. కింద పడినప్పుడు వీపు నేరుగా భూమికి తగిలింది. అప్పుడు అతనికి విపరీతమైన నొప్పి వేసింది. కానీ అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఇంత ఎత్తు నుంచి కింద పడినా కూడా ప్రాణాలు పోలేదు, స్పృహ కూడా కోల్పోలేదు. కానీ అస్సలు కదలలేకపోయాడు. కానీ గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. ఎవరో ఒకరు తనను ఖచ్చితంగా కాపాడతారు అనే ఆశతో గట్టిగా ఏడుస్తున్నాడు. ఆ భయంకరమైన నొప్పిని అసలు తట్టుకోలేకపోయాడు. ఆ నొప్పిని భరించడం కంటే చావే మంచిది అనిపించింది అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. చాలా సేపటి వరకు ఆ నొప్పిని అనుభవిస్తూ ఉన్నాడు. కాసేపటికి ఇతని ఫ్రెండ్స్ ఇతన్ని చూసి వెంటనే ఆఫ్రికాలోని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ఇక డాక్టర్ బేర్ గ్రిల్స్ వీపుకు ఇంజెక్షన్ చేశాడు. మెల్లగా నొప్పి తగ్గుతూ వచ్చింది. బేర్ గ్రిల్స్ కూడా తన గాయం నయమవుతుందని అనుకున్నాడు. బెడ్ పై నుంచి లేవడానికి ప్రయత్నించాడు. కానీ డాక్టర్ అతని దగ్గరకు వచ్చి నువ్వు ఇక జీవితాంతం నడవలేవు అని చెప్పాడు. ఇది విని 21 సంవత్సరాల బేర్ గ్రిల్స్ తన జీవితం సర్వనాశనం అయింది అనుకున్నాడు. తన వీపు ఎక్స్రేని చూసినప్పుడు వెన్నెముకలోని 3 ఎముకలు విరిగిపోయాయి. T8, T10, T12 ఎముకలు విరిగిపోయాయి. ఇది మన మనుషుల వీపుకు సంబంధించిన దృఢమైన ఎముకలు. పెద్ద పెద్ద కొండలను కూడా చాలా సులభంగా ఎక్కిన బేర్ గ్రిల్స్ బెడ్ పై నుంచి లేచి నడవలేకపోయాడు. ఈ విషయం ఇతన్ని చాలా డిప్రెషన్ లోకి తోసేసింది. ఇతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పారాషూట్ నుంచి కింద పడినప్పుడు అనుభవించిన నొప్పి కంటే 1 సంవత్సరం పాటు హాస్పిటల్లో అనుభవించిన నొప్పే ఎక్కువ అని చెప్పాడు. హాస్పిటల్లో బెడ్ పైన పడుకొని ఇంకెప్పుడు నడవలేడని ఆలోచిస్తూ బాధపడుతూనే ఉన్నాడు. ఇతని జీవితాశయం సాహసాలు చేయటం, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లి అక్కడ ఎలా జీవించాలో నేర్పించటం. కానీ ఆ యాక్సిడెంట్ వల్ల ఇతని జీవిత ఆశయం ఆగిపోయింది. బేర్ గ్రిల్స్ కి ఈ ఆలోచనతో నిద్ర కూడా పట్టేది కాదు. యాంగ్జైటీతో తరచూ చెమటలు పడుతూ ఉండేది. ప్రతిరోజు రాత్రి బాధపడుతూనే గడిపాడు. తనపైనే తనకు చాలా కోపం వచ్చేది. 2 నెలల తర్వాత అతని పరిస్థితుల్లో ఏం మార్పు లేదు. ఇంకా చెప్పాలంటే అతని పరిస్థితి మునుపటి కంటే దారుణంగా మారింది. నొప్పి ఇంకా పెరుగుతూ ఉంది. శరీరం బలహీనంగా మారుతూ ఉంది. అతనికి ఏది మంచిగా అనిపించట్లేదు. ప్రతిరోజు ఏడుస్తూ డిప్రెషన్ లోనే ఉండేవాడు. బేర్ గ్రిల్స్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అతను చాలా పాజిటివ్ వ్యక్తి అని చెప్తూ ఉండేవారు. ఇలాంటి ధైర్యవంతుడు ఈ కష్టాలను చాలా సులభంగా దాటగలరని వాళ్ళందరూ చెప్పుకొచ్చారు. కానీ 21 సంవత్సరాల బేర్ గ్రిల్స్ మాత్రం చాలా భయపడుతూ ఉన్నాడు. భవిష్యత్తులో జీవితాన్ని ఎలా గడపాలో అతనికి అర్థం కావట్లేదు. తన కళలు నాశనం అవ్వడం కళ్ళకి కనిపించాయి. అర్ధరాత్రి బెడ్ పై పడుకున్న బేర్ గ్రిల్స్ దూరంగా ఉన్న ఒక ఫోటోను చూశాడు. ఆ ఫోటో మౌంట్ ఎవరెస్ట్ ది. బేర్ గ్రిల్స్ చిన్నప్పటి నుంచి తన తండ్రితో కలిసి ఎవరెస్ట్ ఒక్కసారైనా ఎక్కాలి అనుకున్నాడు. ఆ ఫోటో పైన ఉన్న దుమ్మును చూసి తన కళ్ళపైన కూడా దుమ్ము పడింది అనుకున్నాడు. ఆ దుమ్మును ఎట్టి పరిస్థితుల్లోనైనా శుభ్రం చేయాలి అనుకున్నాడు. ఆ సమయంలో తనతో పాటు హాస్పిటల్లో ఎవరూ లేరు. ఎంతో కష్టపడి ధైర్యంతో నుంచుని ఎవరి సహాయం లేకుండా ఆ ఫోటో ఫ్రేమ్ దగ్గరకు వెళ్లి ఆ దుమ్మును తుడిచేశాడు. తర్వాత అతను ఎలా అయినా సరే ధైర్యంగా జీవించాలి అనే ఆలోచనతో పడుకున్నాడు. అతని సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ మాటే ఉండిపోయింది. తర్వాత రోజు అతను నిద్ర లేవగానే తనకు తన
నాయనమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. లైఫ్లో ఏ విషయం జరిగినా మంచి కోసమే జరుగుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దేవుడు ఇష్టపరంగానే వస్తుంది. దేవుడు మనకి చెడు జరగనివ్వడు. నువ్వు ఎప్పుడు ఏ సమస్యలో ఉన్నా ఏది జరిగినా దేవుడు ఇష్టపరంగా జరుగుతుందన్న విషయం గుర్తుపెట్టుకో. ఆ సమయంలో అతనికి తన నాయనమ్మ చెప్పిన ఈ మాటలు క్లియర్గా అర్థమైంది. అతను ఈ యాక్సిడెంట్లో చనిపోయి ఉండవచ్చు, కానీ అతను ఇంత పెద్ద ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నాడు. అంటే దేవుడు అతనికి ఇంకో కొత్త లైఫ్ని ప్రసాదిస్తున్నాడని భావించాడు. ఆ తర్వాత నుంచి అతను బాధపడటం ఆపేశాడు. తన లైఫ్లో ఏం జరుగుతుంది, తను మళ్ళీ నడవగలడా, మళ్ళీ స్పెషల్ ఫోర్సెస్లో పని చేయగలడా, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఆలోచించడం ఆపేశాడు. అప్పటి నుంచి తన ఓవర్ థింకింగ్ అయిపోయిన వెంటనే అతనికి మనశ్శాంతి దొరికింది. తన స్ట్రెస్ తగ్గిపోయింది. నెగటివ్ ఆలోచనలు కూడా తగ్గిపోయాయి. డిప్రెషన్ నుంచి బయటపడ్డాడు. తన శరీరం కంటే ముందు తన మైండ్ ని రిపేర్ చేయటం మొదలుపెట్టాడు. ఒకవేళ మన మైండ్ స్ట్రాంగ్ గా ఉంటే బాడీ కూడా స్ట్రాంగ్ గా మారుతుంది అనే ఆలోచనతో జీవించటం మొదలుపెట్టాడు. గాయం త్వరగా మానుతూ వచ్చింది. ఎముకలు మళ్ళీ వేగంగా జాయింట్ అయ్యాయి. అప్పుడు తన స్నేహితుడు ఒక విషయం చెప్పాడు. అదేంటంటే దేవుడు పుట్టించగలడు, చంపగలడు, పునర్జన్మ ఇవ్వగలడు. ఈ పెద్ద యాక్సిడెంట్ నుంచి మళ్ళీ పునర్జన్మ ఎత్తావు. ఇప్పుడు నువ్వు ఇప్పుడే పుట్టిన చిన్న పిల్లాడి లాంటి వాడివి. నీకు ఏ బాధ లేదు. భవిష్యత్తు గురించి గాని గతం గురించి గాని అస్సలు ఆలోచించకు. ఇప్పుడు కేవలం ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచించు అని చెప్పాడు. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుని ఆ గాయాల నుంచి కోలుకున్నాడు బేర్ గ్రిల్స్. బేర్ గ్రిల్స్ మనకు లైఫ్ ఎప్పుడు సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. ఒకవేళ మనకు సెకండ్ ఛాన్స్ దొరికితే మీరు ఖచ్చితంగా వదులుకోకండి అని చాలా సార్లు చెప్పుకొచ్చాడు. అతను హాస్పిటల్లో ఆ మౌంట్ ఎవరెస్ట్ ఫోటో పట్టుకుని నేను పూర్తిగా నయమైన తర్వాత ఖచ్చితంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతానని చెప్పాడు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి కేవలం సంవత్సరంలోనే పూర్తిగా కోలుకోవడానికి తన లక్ష్యమే కారణం. అప్పటి నుంచి అతనికి జీవించడానికి ఏ ఆశ లేదు. నడవలేని పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆ ఎవరెస్ట్ ఫోటోని చూశాడో ఆ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడమే తన జీవిత ఆశయంగా పెట్టుకున్నాడు. తన చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇతను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతానని చెప్పినప్పుడు హేళన చేశారు. కానీ బేర్ గ్రిల్స్ మాత్రం తన గోల్ ని విడిచిపెట్టలేదు. వీలైనంత త్వరగా నయమవ్వాలి అనుకున్నాడు. యాక్సిడెంట్ జరిగిన 3 నెలల తర్వాత వెన్నునొప్పి తగ్గుతూ వచ్చింది. 8 నెలల తర్వాత బేర్ గ్రిల్స్ ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. 1 సంవత్సరంలో అతను పూర్తిగా మామూలు మనిషిలాగా మారిపోయాడు. కానీ డాక్టర్స్ మాత్రం అతన్ని మళ్ళీ స్పెషల్ ఎయిర్ సర్వీస్ లో వర్క్ చేయొద్దని చెప్పారు. అప్పుడు బేర్ గ్రిల్స్ దగ్గర జాబు లేదు, డబ్బులు లేవు. కానీ అతని గోల్ ని చేరుకోవడం కోసం 25 లక్షల రూపాయలు కావాల్సి వచ్చింది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ట్రైనింగ్ కోసం అతనికి ఖచ్చితంగా 25 లక్షలు కావాలి. దానికోసం అతను దాదాపు 250 కంపెనీలను స్పాన్సర్ చేయమని కోరాడు. అన్ని కంపెనీలు కూడా బేర్ గ్రిల్స్ ని రిజెక్ట్ చేశాయి. 250 కంపెనీలు రిజెక్ట్ చేసిన తర్వాత కూడా అతను తన గోల్ ని విడిచిపెట్టలేదు. అయితే ప్రతిసారి ఎక్కడ చూసినా నిరాశే మిగిలింది. కానీ సాఫా ది ఆర్మ్డ్ ఫోర్సెస్ చారిటీ ఇతని గోల్ సాకారం కావడంలో హెల్ప్ చేసింది. పారాషూట్ యాక్సిడెంట్ జరిగిన 18 నెలల తర్వాత 1998 మే 16న బేర్ గ్రిల్స్ తన గోల్ ని నెరవేర్చుకున్నాడు. తన జీవితాశయం నెరవేరింది. ఆ సమయంలో అతను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించిన వాళ్ళలో 4 చనిపోయారు. బేర్ గ్రిల్స్ 2 సార్లు ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించాడు. ఆ 2 సార్లు కూడా తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కానీ 3వసారి 23 సంవత్సరాల వయసులో అతను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన బ్రిటన్ యంగెస్ట్ పర్సన్ గా నిలిచాడు. అప్పటి నుంచి ఇతను చాలా ఫేమస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి ఇతన్ని సెమినార్స్ లో మోటివేషన్ ఇవ్వడానికి స్పీకర్ గా పిలవడం మొదలుపెట్టారు. ఇతని గురించి ఎన్నో డాక్యుమెంటరీస్ కూడా రిలీజ్ అయ్యాయి. ఆఖరికి డిస్కవరీ నుంచి ఇతనికి ఒక గొప్ప ఆఫర్ వచ్చింది. దానివల్ల ఇతనికి ఈ ప్రపంచమంతటా ఫేమ్ లభించింది. అప్పటి నుంచి ఇతను అందరికీ మ్యాన్ వర్సెస్ వైల్డ్ గా మాత్రమే తెలుసు. మీలో చాలా మందికి ఇతను మ్యాన్ వర్సెస్ వైల్డ్ ద్వారానే తెలిసి ఉంటుంది. నిజంగా బేర్ గ్రిల్స్ కి వాళ్ళ నాన్నమ్మ చెప్పిన మాటలను మీరు కూడా మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఏది జరిగినా కూడా అంత మంచిగా జరుగుతుంది అని అనుకోండి. దేవుడు ఎప్పుడు మనకు చెడు జరగనివ్వడు అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.